ఇది మన గద్దర్ పురస్కారాలకు సంబంధించినటువంటి విషయం చూస్తా ఉన్నాం. సో దీనిలో భాగంగా నిన్న తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సంబంధించినటువంటి ఎవరైతే దిల్ రాజు ఉన్నాడో దాదాపు ఈ యొక్క అవార్డులను ప్రకటించడం జరిగింది 2025-26 సంబంధించి. సో ఇక్కడ చూడండి, చిరంజీవికి ఎన్టీఆర్, కమల్ హాసన్ కు పైడి జయరాజ్ గద్దర్ పురస్కారాలు 2025 విజేతల ప్రకటన. ఉత్తమ నటుడు నాగ చైతన్య, ఉత్తమ నటి రష్మిక మందన, ఉత్తమ చిత్రం రాజు వీడ్స్ రాంబాయ్. సో రాజు వీడ్స్ రాంబాయ్ చిత్రం గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే డైరెక్టర్ ఏ విధంగా దాన్ని సెన్సేషనల్ క్రియేట్ చేసాం అందరం కూడా చూసాం. సో డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ వేణువుడుగుల కానీ వేణువుడుతో పాటు ఈ ఈటీవీ నిర్మాణం సారథ్యంలో రావడం జరిగింది. మనం కూడా ఈ సినిమా ప్రమోషన్ సంబంధించిన దానిలో మనం కూడా కొంత హెల్ప్ చేయడం జరిగింది. మనం హెల్ప్ చేసిన క్రమంలో కొంత మీడియా ప్రచారం కూడా బలంగా జరిగింది. అసలు ఒకానొక దశలో ఈ న్యూస్ సంబంధించినటువంటి ఈ ఛానళ్ళు, ముఖ్యంగా తెలంగాణ సంబంధించిన ఈ ఛానల్ అన్ని కూడా ఈ సినిమా వైపు ఎందుకు చూస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది కూడా కన్ఫ్యూజన్ అయ్యారు. సో తర్వాత రిజల్ట్ ఏంది, అది ఒక తెలంగాణ నేపథ్యం కలిగినటువంటి ఒక లవ్ స్టోరీ. సో అది ఒక యథార్థమైనటువంటి సంఘటనల ద్వారా తీసినటువంటి చిత్రం ఇది. సో అలాంటి చిత్రాన్ని చాలా అద్భుతంగా తీసిండు ఎవరు, డైరెక్టర్ సాయిలు. ఆ తర్వాత వేణువుడుల కూడా ఒక సామాజిక దృక్పథం కలిగినటువంటి డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్గా మొదటి చిత్రం ఇది. సో అందరికి కూడా ఈ చిత్రం హిట్ అవుతుందా లేకపోతే ఏమవుతుందా అని కొన్ని అనుమానాల మధ్య చిత్రం అనూహ్యంగా ఒక భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది. సో ప్రతి ఒక్క అసలు మామూలు విషయం కాదు ఇది. ఒక చిన్న సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఈరోజు ప్రజలలో విపరీతమైన ఆదరణ తీసుకుంది, విపరీతమైన ఆదరణ వచ్చింది సినిమాకి. సో ఆ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా రాజు వీడ్స్ రాంబాయ్ చిత్రంగా ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. ఒకసారి ఉత్తమ చిత్రం రాజు వీడ్స్ రాంబాయ్, ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా, ఉత్తమ తృతీయ చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఉత్తమ పర్యావరణ చిత్రం ఈగ్వా, ఉత్తమ పరిచయ చిత్రం లిటిల్ హార్ట్స్, ఉత్తమ వినోదాత్మక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రం కోర్టు, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ చిత్రం మిరాయ్, ఉత్తమ బాలల చిత్రం అనగనగా. ప్రత్యేక అవార్డు చూసినట్లయితే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు వచ్చేసి రమేష్ ప్రసాద్ కట, సి నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డు వచ్చేసి సుద్దాల అశోక్ తేజ. ఇతర విభాగాల్లో ఒకసారి ఎవరెవరికి వచ్చిందో చూద్దాం. ఉత్తమ దర్శకుడు సాయిలు కాంపాటి రాజు వీడ్స్ రాంబాయ్ అంటే రెండు రావడం జరిగింది. ఉత్తమ సహాయ నటుడు శివాజీ దండోరా, ఉత్తమ సహాయ నటి భూమిక యుఫోరియా, ఉత్తమ సంగీత దర్శకుడు మార్క్ కే రాబిన్ దండోరా, ఉత్తమ గాయకుడు అనురాగ్ కులకర్ణి రాజు వీడ్స్ రాంబాయ్, ఉత్తమ గాయని సాహితీ కన్నప్ప, ఉత్తమ కథా రచయిత గుణశేఖర్ యుఫోరియా, ఉత్తమ కథనం అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ గేయ రచయిత నందకిషోర్ కుబేరా, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని మిరాయ్, ఉత్తమ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ బిరాయ్, ఉత్తమ కొరియోగ్రాఫర్ సందీప్ ఛాంపియన్, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఛాంపియన్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ వై గోవిందరాజు అఖండ 2, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ చంద్రకాంత్ అజయ్ కుమార్ ఛాంపియన్, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ పీటర్ హెయిన్స్ అట. స్పెషల్ జ్యూరీ అవార్డు చూసినట్లయితే శ్రీరాజ్ రాచకొండ 23, చైతు జొన్నలగడ్డ రాజు వీడ్స్ రాంబాయ్, రోషన్ మేకా ఛాంపియన్, అనంతిక సునీల్ కుమార్ 8 వసంతాలు, ఉత్తమ డాక్యుమెంటరీలు ప్రథమ యూనిటీ ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ చిరందాస్ శ్రీకాంత్ అట. ద్వితీయ చూసినట్లయితే ది ఫస్ట్ యాక్షన్ హీరో, తృతీయ మహామనిషి, ఉత్తమ లఘు చిత్రాలు, ఉత్తమ లఘు చిత్రం వనజీవి రామయ్య భూసం రవీంద్రనాథ్, ఉత్తమ ద్వితీయ లఘు చిత్రం మౌనమేని భాష, ఉత్తమ తృతీయ లఘు చిత్రం సైబర్ స్లేవరీ, ఉత్తమ సినీ గ్రంథం శూన్యం నుంచి శిఖరాగ్రాలకు, ఉత్తమ సినీ విమర్శకుడు హెచ్ రమేష్ బాబు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇట్లా దాదాపు రాజు వీడ్స్ రాంబాయ్కి దాదాపు 4 అవార్డులు వచ్చినట్టుగా కనబడతాం. సో ఇది 2025 తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ గద్దర్ అవార్డులు ప్రకటించింది. సో దానికి సంబంధించి మార్చి 19 ఉగాది పర్వదినం నాడు ఈ యొక్క అవార్డులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేస్తారట. పెద్ద కార్యక్రమం చేసి అందజేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మెగాస్టార్ కు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇది గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్.